బీజేపీ పాలిత రాష్ట్రాలే మోదీ కంటికి కనిపిస్తాయా? ఓట్ల కోసమే వరాల జల్లు కురిపిస్తారా? మోదీ చెప్పే సబ్కా సాథ్ సబ్కా వికాస్ ఎక్కడుంది? సహకార సమాఖ్య వ్యవస్థకు బీజేపీ చెప్పే అర్థం ఇంతేనా? ఎన్డీఆర్ఎఫ్ నిధులు తెలంగాణకు ఎందుకివ్వరు? తెలంగాణ ప్రజలు చేసిన పాపమేంటి? దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలి. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం సవతి తల్లి ప్రేమను చూపుతోంది. బీజేపీ అధికారమున్న రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాలపై వివక్ష చూపుతోంది. మోడీ ప్రభుత్వం ఏర్పడిన 2014 నుంచి ఇప్పటి వరకు ఇదే తంతు కొనసాగుతోంది. తాజాగా కేంద్రం విడుదల చేసిన ప్రత్యేక సాయం నిధుల్లో కూడా మరోసారి తెలంగాణకు అన్యాయం జరిగింది. గతేడాది వచ్చిన గోదావరి వరదలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం ఏర్పడింది. ఎన్నో ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల పొలాలు జలమయమయ్యాయి. సాయం చేయాలంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే కనీసం ₹1 కూడా విడుదల చేయలేదు. పొరుగునే ఉన్న కర్ణాటకకు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఇవ్వగా తాజాగా మరోసారి అధిక ప్రాధాన్యతనిచ్చింది మోడీ సర్కార్. 2022-23 ఏడాదికి గాను ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 5 రాష్ట్రాలను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ కింద 1816 కోట్ల రూపాయల అదనపు సాయాన్ని అందించాలని కేంద్రం నిర్ణయించింది. అసోం, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఈ నిధులు కేటాయించగా అందులో ఒక్క కర్ణాటకకే 941 కోట్ల రూపాయలు కేటాయించింది. కర్ణాటకలో మరో 2-3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక నిధులు విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది బీజేపీ ప్రభుత్వం. అదనపు సాయం ప్రకటించిన ఈ 5 రాష్ట్రాల్లో 4 బీజేపీ, దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలే ఉన్నాయి. గతేడాది గోదావరి వరదల సమయంలో కేంద్రం నుంచి ఓ ప్రత్యేక బృందం వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. నష్టపోయిన ప్రాంతాల్లో తిరిగి లెక్కలు రాసుకుంది. కానీ నిధులు ఇవ్వడంలో మాత్రం మొండిచేయి చూపించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్ట నివారణ కింద సాయం చేయమని కోరితే ఆ ప్రతిపాదనను పట్టించుకోకుండా చెత్తబుట్ట దాఖలు చేసింది. ఇదేనా తెలంగాణపై బీజేపీకి ఉన్న ప్రేమ? తాము తెలంగాణకు ఇంత ఇచ్చాం, అంత ఇచ్చామని జబ్బలు చరుచుకునే నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోంకు 520 కోట్లు, హిమాచల్ ప్రదేశ్కు 239 కోట్లు, కర్ణాటకకు 941 కోట్లు, మేఘాలయకు 47 కోట్లు, నాగాలాండ్కు 68 కోట్ల చొప్పున విడుదల చేసింది. ఈ అదనపు సాయాన్ని ఎస్డీఆర్ఎఫ్ కింద విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. 2022-23 ఏడాదికి గాను ఇప్పటి వరకు 15,770 కోట్ల రూపాయలను 25 రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ కింద విడుదల చేసింది. అదేవిధంగా 502 కోట్ల రూపాయలను ఎన్డీఆర్ఎఫ్ కింద రిలీజ్ చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రకృతి విపత్తు జరిగితే ఆదుకోవాలి. అది కేంద్రం బాధ్యత. కానీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఘోరమైన వివక్షను చూపుతోంది. 2018 నుంచి ఇప్పటి వరకు ఎస్డీఆర్ఎఫ్ గానీ, ఎన్డీఆర్ఎఫ్ కింద గానీ సింగిల్ రూపీని కూడా మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తోంది కానీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం కళ్ళు మూసుకొని కూర్చుంటోంది. 2020లో హైదరాబాద్లో భారీ వరదలు సంభవించాయి. కేంద్ర మంత్రులు కూడా వచ్చి పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం అలా చేయాలి, ఇలా చేయాలని నీతులు చెప్పి వెళ్లారు కానీ ₹1 కూడా సాయం కింద ఇవ్వలేకపోయారు. ఇది బీజేపీ నేతలకు ఉన్న పెద్ద మనసు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇప్పటి వరకు ఈ అన్యాయంపై నోరెత్తలేదు. రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు కూడా గత్తరు మాటలు మాట్లాడుతున్నారే తప్ప కేంద్రం చూపుతున్న వివక్షపై ప్రశ్నించడం లేదు. అదే సమయంలో ప్రజల కష్టాలను చూసి చలించిన సీఎం కేసీఆర్ 10,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే కూడా బీజేపీ నేతలు నానా యాగి చేసి ఆ వరద సాయాన్ని కూడా అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో కడుపు మండిన బీజేపీ నేతలు ఈ ప్రాంతానికి పైసా సాయం చేయడం లేదు. పైగా కేంద్రం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తుండటంతో కక్షగట్టారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని నిలిపివేయడంతో పాటు కొత్త పథకాలు కేటాయించకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. విపత్తు సాయంలో కూడా వివక్ష చూపుతూ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు.
అదే సమయంలో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో చీమ చిటుక్కుమన్నా వాలిపోతూ వేల కోట్ల రూపాయలను ఇచ్చి వెళ్తున్నారు. ఏరియల్ వ్యూలు చేస్తూ అయ్యో అంటూ కంటతడి పెడుతున్నారు. తక్షణ సాయం కింద అడగకుండానే వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇటు పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా మోడీ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఇదే ప్రధానిని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. గుజరాత్, కర్ణాటకలో ఉన్న జనం మాత్రమే దేశ ప్రజలా? వారు మాత్రమే పన్నులు కడుతున్నారా? తమ రాష్ట్రంపై ఎందుకీ వివక్ష అంటూ నిలదీస్తున్నారు. ఎన్నికలు వస్తేనే రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తారా? అధికారం కోసం, సీట్లు, ఓట్ల కోసం దేశ ప్రజల డబ్బును ప్రచారం కోసం వాడుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వివక్షమాని రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే తమ సత్తా ఏంటో మోడీకి చూపిస్తామని తెలంగాణ సమాజం హెచ్చరిస్తోంది.